అది బాగాలేదు ఆ ట్రైన్ ఇది బాగానే ఉంది. కవర్ ఏమన్నా కవర్ ఏమన్నా కాయలు వేసుకున్నాం. నలభై 45వ వార్డు పణికుమార్ గారు బాగా చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు శానిటేషన్ అన్నీ బాగానే ఉన్నాయి. మాకు డ్రైనేజ్ సౌకర్యం లేదు. డ్రైనేజ్ తప్పకుండా కావాలని అందరినీ ఎప్పటి నుంచో అడుగుతున్నాము. అది జరగాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం అర్థం చేసుకుని మా బాధ 2 వైపులా డ్రైన్ కోసం ఏర్పాట్లు చేయమని అడుగుతున్నామండి. లైట్లు కూడా కావాలండి, 2 స్తంభాలు కూడా కావాలండి. ఇక్కడ పరిస్థితి చాలా ఇదిగా ఉంటుందండి. రాత్రిపూట రావాలంటే ఆడవాళ్ళు బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని లైటింగ్ సౌకర్యం లేని మూలంగా అక్కడక్కడ లైట్లు ఉన్నందువల్ల స్తంభాలు 2 కావాలి మాకు. ఈ డ్రైన్ కావాలి. మెయిన్ శానిటేషన్ అంతా మంచిగా జరుగుతుంది. డ్రైన్ కూడా తప్పనిసరిగా మా బాధ అర్థం చేసుకుని మీరు ప్రభుత్వం వారు మాకు డ్రైన్ కట్టించవలసిందిగా కోరుచున్నాము. అది మొక్క కదా, అంతే. మీకు పచ్చిది కదా, పచ్చి రాస్తుంది. ఫోటో కూడా దీన్ని ఆపరేషన్ క్లీన్ వచ్చారు. అన్నీ బాగానే చేస్తున్నారు. కాకపోతే మాకు కొంచెం లైట్లను డైనేజీలు లేవు. అవి కాస్త చేసి పెట్టండి. అంతా నీట్గా అప్పుడు వీళ్ళు వస్తున్నారు, చెత్త వాళ్ళు వస్తున్నారు, బాగా చేస్తున్నారు. పెన్షన్ వస్తుందా? ఒకటో తారీఖున వచ్చేస్తున్నారా సచివాలయం వాళ్ళు? ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది పెడతలేదు. రేషన్ షాప్ రేషన్ తెచ్చుకుంటున్నారా? రేషన్ దగ్గర ఏమి ఇబ్బంది లేదు. మీకు కావాల్సిందల్లా లైట్లను గతంలో మనం అధికారంలో లేవు. ఈసారి మళ్ళీ మనం గెలిస్తే ఖచ్చితంగా మీకు లైట్లు రోడ్లు వేయించే బాధ్యత అది. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఒక అర్జీ రాసిమ్మన్నా నేను. వాళ్ళతో పాటు మీరు కూడా సంతకం పెట్టి ఒక అర్జీ ఇస్తే ఆ రోడ్డు లైట్లు ఏం కావాలో ఏం కావాలి. ముందు స్తంభాలు లైట్లు మటుకు ఏం కావాలి. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి. మంత్రి గారే వచ్చి కొనుక్కోమన్నారు. మీరు పర్సనల్గా వచ్చి మంత్రి గారు మీ సమస్యలు తెలుసుకోమన్నారు. లైట్లు డ్రైనేజీలు కావాలి, స్తంభాలు కొన్ని లైట్లు కావాలి. సరే, మంత్రి గారు కూడా ప్రతి బజారు వెళ్ళి అక్కడ అవగాహన చేసుకుని వాడు మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలుసుకుని ఈ క్లీన్స్ కార్యక్రమంలో భాగస్వాములు ఎక్కడ చెత్త ఉండకుండా పోవాలని చెప్పి అధికారులని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. దానిలో కార్యాచరణలో భాగమే ఇది. ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా వాళ్ళు చేస్తారు అధికారులు. అట్లాగే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉందండి. దయచేసి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము. ఈ ఫెసిలిటీ వచ్చినప్పుడు ఫస్ట్ మాకు కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ డ్రైనేజీది నెక్స్ట్ అట్లాగే అంతేనండి. గతంలో మనం అధికారంలో లేము.
ఈసారి ఖచ్చితంగా మీరు ఇక్కడ డ్రైనేజీ వాటర్ ఇవన్నీ కూడా మీరు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. మీ సమస్యలన్నీ కూడా కాగితం రూపాయలు రాసిస్తే నేను మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా లైట్లు అవన్నీ వేయించే బాధ్యత మేమందరం భాను గారు మేమందరం కూడా తీసుకుంటాం. ఈ దాంట్లో సమస్యలు ఈసారి ఖచ్చితంగా చేయించే బాధ్యత నాది. గతంలో 5 ఏళ్ళు మనం లేని కదా అధికారంలో, కార్పొరేషన్లో వాళ్ళు మరి బడ్జెట్ కూడా పెట్టాల. మీరు అన్నీ చూశారు. అర్థమైందండి. కొంచెం ఏంటంటే సమయం పడుతున్నారు. 5-6 నెలల్లో అన్నీ మీరు క్లీన్ చేసే బాధ్యత నాది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి. నమస్తే అండి. ఈరోజు ఇక్కడ క్లీన్ స్వీప్ కార్యక్రమం జరుగుతుంది. మా మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రీట్ వచ్చి ప్రతిరోజు వీళ్ళు చేస్తున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ అంటే, క్లీన్ స్వీప్ అంటే మనల్ని మనం కూడా మన ఇంటి దగ్గర మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి చేయడం, లేకపోతే ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయడం ఇది కాదండి. ఎవరికి వాళ్ళు క్లీన్గా ఉండాలి. అంతా శుభ్రంగా కాగితాలు చెత్తా చెదారం వేయకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీళ్ళు స్వచ్ఛ కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్థలాలకు సంబంధించిన వాళ్ళు, ఇంటి ఓనర్స్ వీళ్ళు కూడా వాళ్ళకి సహకరించి మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాము. అట్లాగే మేము కూడా మున్సిపాలిటీ వారికి మేము సహకరిస్తాము. మా పరిసరాలని మేము శుభ్రంగా ఉంచుకుంటామని తెలియపరుస్తున్నాము. అట్లాగే మా వార్డులో ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేస్తున్నారండి. వాళ్ళకు కొంచెం నోటీసులు ఇవ్వడం ఏదో చేస్తే అంతా బాగుంటుంది. అంతా మీరే చేయాలంటే చేయలేరు. అందరు కలిసిపడి కట్టుగా పనిచేస్తేనే అవుతుంది. కాబట్టి దీన్ని గమనించి మీరు తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 5వ వార్డు ఇటు పక్కన చెత్త వాళ్ళు రారు, ఇటు పక్కకు వచ్చి వెళ్ళిపోతారు, అటు పక్కకి రారు. వచ్చినా కూడా అక్కడ చెత్త పడ్డా కూడా తీయరు. అక్కడ రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు. మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు డ్రైనేజీ రోడ్డు వేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈ విషయం రేపటి నుంచి వస్తారు, వచ్చేట్టుగా చేసి పెడదాం. ఇక్కడ ఏంటంటే క్లీన్ స్వీప్ కార్యక్రమం అని చెప్పి మనమే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ ప్రోగ్రాం పెడితే ఈ అందరినీ మంత్రి గారి సమస్యలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకోమన్నారు. మీ సమస్యలు చెప్పారు కాబట్టి రేపటి నుంచి చెత్త వాళ్ళు వచ్చేట్టుగా చేద్దాం. అన్నీ మీరు ఆ రోడ్డు కూడా వేయించే ప్రయత్నం చేద్దామండి. అది ఒక కాగితం రూపేణా మీరు రాసి అర్జీ రూపేణా మామగారు అది ఒక కాగితం రూపేణా రోడ్డు కావాలని చెప్పి ఆవిడ మీ చెల్లి ఎవరు ఆవిడ మీ చెల్లి మీరు ఒక కాగితం రాసేవండి. మాకు అటు రోడ్డు కావాలని ఒక కాగితం అర్జీ రాసిస్తే మంత్రి గారికి నేను మంత్రి గారి దృష్టిలో పెడతాను, ఆ రోడ్డు వేయించి పెడతాం. ఎందుకంటే గతంలో మనం అధికారంలో లేము. ఇప్పుడు వచ్చాను ఎవరు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ వస్తున్నాయి. ఆ రోడ్డు వేయించే బాధ్యత నాది. మీరు ఒక కాగితం రాసి అర్జీ ఇవ్వండి. మేము ఇద్దరు ఖచ్చితంగా లైట్లు రోడ్డు వేయించడం. శానిటేషన్ బాగానే ఉందా? ఈ రోడ్డు అమ్మటి శానిటేషన్ రోడ్డు బాగానే చేస్తున్నారా? అదే అటే తిరుగుతారు. రోడ్ లేదు, నాకు అర్థమైంది. మీరు అర్జీ రాసి ఇవ్వండి. అర్జీ రాసిస్తే నేను మంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ రోడ్డు సంస్థ వేయించి పెడతాను. నేను గతంలో మనం అధికారంలో లేము. రేపు కనుక మనం గెలిచిన వెంటనే మంత్రి గారితో కూడా చెప్తా. ఈ విషయం ఆల్రెడీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళింది. గతంలో మనం డ్రైన్లు అవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేయించాం, కానీ వాళ్ళు చేయలే. మనం ఈసారి మంత్రి గారితో చెప్పా, ఖచ్చితంగా చేయించే బాధ్యత నాది. రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవ్వగానే దీన్ని టెండర్లు పిలిపించి చేయించే బాధ్యత నాది. మంత్రి గారితో కూడా చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా స్తంభాలు కావాలండి. ఆ చివరిన ఒకటి కావాలి. అటు బయట నుంచి వచ్చేటప్పుడు అక్కడ బాగా చీకటిగా ఉంటుంది, బయటికి నడవలేకపోతున్నాం. మంత్రి గారిని ఇంట్రెస్ట్ చేస్తే లెటర్ రాసివ్వండి. నేను అది మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి స్తంభాలు ఇమీడియట్ గా మటుకు వేయించాం. స్తంభాలు వేయించాలి, లైట్లు వేయించాలండి. స్తంభాలు వేయించాలి. రైళ్లు ఇవన్నీ కూడా తర్వాత మంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకంటూ ఇక్కడ ఒక పని జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో చక్కగా మాకు డ్రైన్ కట్టించాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిందే, తప్పనిసరిగా నెరవేరాలి. ఖచ్చితంగా చేద్దాం. మీ ఆశీస్సులు ఇచ్చారు కాబట్టి రవీంద్ర గారు కూడా 52,000 మెజార్టీ చేశారు. చేయించే బాధ్యత నాది. ఎన్నో సార్లు ఈ బాధలు చాలా పడుతున్నాం మేము. ఇక్కడ ప్రజలందరూ ముందుకొచ్చి అందరినీ ఇచ్చేసి అడగాలని కోరుకుంటున్నాము. కానీ ఎవరింటి ముందు పల్లికుమార్ గారు స్టెప్పని అంతా కలిసి రాత్రి పడిన వర్షానికి ఇరిగిపోయిన కొమ్మలు కానీ ఏదైనా రోడ్డు మీద పడిపోయిన అన్నీ కూడా చెత్త కూడా శుభ్రంగా తొలగించి డ్రైనేజీని శుభ్రం చేసి మాకు ఎంతో సహకారంగా నిలబడుతున్నారు. ఇక్కడ వారికి ధన్యవాదాలు. మాకు డ్రైనేజీ ఒకటి కట్టించాలి.
మాకు అదే ప్రాబ్లం. మేము అడిగేది ఇంకేమీ మా బజార్కి ఇంకా 45 డివిజన్కి ఇక్కడ మా ఏరియాలో మాకు కొరత ఏమీ లేదు. కాకపోతే ఒక డ్రైనేజీ కట్టిస్తే చాలు మాకు. మంచినీళ్ళు బాగా వచ్చినట్టుగా చేయండి. ఫణికుమార్ గారు కూడా బాగా శ్రమిస్తున్నారు ఇక్కడ. ఈ వాడకట్టు ప్రజలు కూడా ఆయనకి అనుకూలంగా ఉంటున్నారు. గతంలో మనం అధికారంలో లేని కదండి. ఇప్పుడు చెప్పేదండి, ఒక ఈ కౌన్సిల్ ఎలక్షన్ రాగానే ఎస్టిమేషన్ వేయించి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. వీళ్ళంతా కూడా చెప్పారు డ్రైనేజ్ అంటే ఏంటంటే ఎస్టిమేషన్లో ఎన్ని వేయాలి మున్సిపాలిటీ ద్వారా, దానికి ఒక ప్రొసీజర్ తీసుకెళ్ళి ఖచ్చితంగా మంత్రి గారి దగ్గర పెట్టి డ్రైనేజీ రోడ్డు వేయించే బాధ్యత నాది. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము రావడానికి రెడీగా ఉంటాం, మీకు తోడుగా ఉంటాం, సహకారంగా ఉంటాం. మేము అది మన సిబ్బంది అందరూ సచివాలయ సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చక్కగా శిక్షణ కానించి కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి ఇక్కడ. 1వ తారీఖు పొద్దున్నే వచ్చి పెన్షన్ ఇచ్చారు. బ్రహ్మాండంగా అసలు దాంట్లో ఏమి లోట్లేదు అసలు. చేయిందామండి డ్రైనేజీ, అది చాలా మంది చెప్పారు. ఇప్పుడు నాకు డ్రైనేజీ ఒకటే ప్రాబ్లం. నేను ఖచ్చితంగా ఎస్టిమేషన్ వేయించి మంత్రి గారి దృష్టికి మీతో తీసుకెళ్ళి చెప్పలేదు కానీ మాస్టర్ గారితో ఏమంటే డ్రైనేజీ గురించి ఆలోచించండి చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా చేయిందామండి. అలాగే చెప్తారు. హైదరాబాద్ వెళ్తాం.